కన్న తండ్రి కొడుకు మీద అధిమాష చేయొచ్చుగా, ఆధిపత్యము వహించవచ్చు, అధికారికంగా ఒక మాట చెప్పవచ్చు, ఆజ్ఞాపించవచ్చు. కానీ ప్రతిమాలడాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు? కన్న తండ్రి ప్రేమలో ఉన్న ఒక పరాకాష్ఠ కోణం ఇది అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కొడుకే కదా, బిడ్డలే కదా, ఇలా చేయండి అని ఆజ్ఞాపించవలసిన అధికారము సహజంగానే ఉంటది కదా. అయినా బ్రతిమాలుకుంటున్నారు ఆత్మీయ తండ్రులు. ఏమని బ్రతిమాలుకుంటున్నారు? మిమ్మల్ని కనిపించినా కనుక వృద్ధాప్యములు విడిచిపెట్టుకుంటారా, మమ్మల్ని కొంచెం చూసుకోండిరా, మాకు ఆసరాగా ఉండండిరా నాయన, మా బాగోగుల కోసం కొంత నిధిని పాస్టర్స్ వెల్ఫేర్ ఫండ్గా పెట్టండిరా. వడలు సడలినప్పుడు కడలియానమే భారమైన దశలో మేము వెళ్ళకుండా ఒక పెన్షన్ స్కీమ్ లాంటిది సంఘం ఏర్పాటు చేయండిరా. ఇలాంటివి ఎన్నో బతిమాలుకోవచ్చు, బతిమాలుకునే పరిస్థితి వస్తే పాస్టర్కి. కానీ ఇక్కడ పౌలనే ఆత్మీయ తండ్రి ఏమని బ్రతిమాలుతున్నాడు తెలుసా? మీరు నాకేం చేయొద్దు కొడుకులారా, బిడ్డలారా, మీరు నన్ను పోలి ఉండండి చాలు. దైవ సేవకులంగా, ఆత్మీయ తండ్రులముగా సంఘ వార్షికోత్సవ శుభవేళ మేము మీ ఎదుట పెడుతున్న అభ్యర్థన ఇది. మీ సంఘ కాపరి పక్షంగా ఒక దైవజనుడిగా, ఆత్మీయ నాయకునిగా మీ ముందు పెడుతున్న అభ్యర్థన ఇది. క్రీస్తు నందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు 10,000 మంది ఉండరు కదా. నేను వాక్యము ద్వారా మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకోండి అని పౌలు బ్రతిమాలుచున్నాడు. ఎలాంటి అరమరికలకు తావు లేకుండా, మార్మికంగా చెప్పకుండా, తేటగా, నేరుగా, విస్పష్టంగా మేము కోరుచున్నాము, బ్రతిమాలుచున్నాము. ఉపదేశకులు 10,000 మంది ఉండవచ్చును, నేరుగా కాకపోతే యూట్యూబ్ ముఖంగా, ఫేస్బుక్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా ఎన్నో ఉపదేశములు మీరు వినవచ్చును. ఎవరిని దిక్కు చూడొద్దని, ఎవరు చెప్పినా వినొద్దని, మేం చెప్పేదే వినాలని మేము చండశాసనం చేసి కూర్చోలేదు అన్నాడు. యు ఆర్ ఫ్రీ టు లిసన్ సమ్ మెసేజెస్ ఆన్ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్, వాట్ ఎవర్. ఉపదేశకులు 10,000 ఉండొచ్చు. మేమేమి మీ మీద నిఘా పెట్టి అటు చూడొద్దు, ఇటు చూడొద్దు, అసలు ఎవరిది వినొద్దు, మేమే హమ్ ఏక్ బస్ హై అన్నట్టుగా లేము. కాకపోతే ఒకటి మాత్రం చెప్తాను, 10,000 ఉపదేశాలు విన్నా మమ్మల్ని మాత్రమే ఫాలో అవ్వండి అని మాత్రం చెప్తున్నా. ఎందుకు అలా చెబుతున్నారు అంటే మేము కన్నాం గనుక. ఎందుకు అలా చెబుతున్నాము అంటే మీకు ఉపదేశము చేయించిన వారందరూ మీ కొరకు ప్రయాసపడ్డవారు కాదు కదా. ఉపదేశములు వినవచ్చును, మీకు మంచి సంగతులు ఏమైనా ఉంటే తీసుకొనవచ్చును, కానీ ఫాలో అవ్వాల్సింది మాత్రం ఆత్మీయ తండ్రులుగా ఉన్న మమ్ములను. ఎందుకంటే మేము కన్నాము, మీ కొరకై ప్రయాసపడ్డాము. మిమ్మలను ప్రభు రాకడలో ఆయన ఎదురు నిలబెట్టాలి అని నిరంతరంగా ప్రయాసపడుచున్నాము. సంఘానికి వచ్చే వాళ్ళను, కానుకలు సమర్పించే వాళ్ళను, చెప్పిన పని చేస్తూ పరిచర్లో సహకారంగా ఉన్న వాళ్ళను పొగడుతూ ఉంటేనే కదా ఇంకొక 10 రూపాయల ప్రయోజనం కలుగుద్ది. కోప్పడితే, శిక్షిస్తే ఏం ప్రయోజనం ఉంటుంది? మరికొక 10 రూపాయలు అవసరము లేకనా? ప్రయోజనము అవసరము లేకనా? సేవలో ఆర్థిక కొరత లేదా? ఆర్థిక అవసరత లేదా? మరి ప్రయోజనము కలిగించే దిశగా ఎందుకు
చూసి చూడనట్లుగా వదిలేయకుండా, పొగడుతూ గడపకుండా, మెప్పుకోలు చేయకుండా, సంతోషపరిచే ప్రయత్నం చేయకుండా, మనస్సు కష్టపెట్టే మాటలు, పద్ధతులు, శిక్షణ కొనసాగించవలసి వస్తుందంటే మీ వలన కలిగే ప్రయోజనం కంటే మిమ్మల్ని క్రీస్తు ముందు నిలబెట్టాలన్న తాపత్రయం ఎక్కువ గనుక ఈ పని ఏ ఉపదేశకుడు చేయలేడు. ఒక సంఘ కాపరికి ఆ భయం ఉంటుంది, ఆ బాధ్యత ఉంటుంది. ఒక ప్రసంగికుడికి ఎందుకు ఉంటుంది? మాకంటే సర్వోత్తమంగా యూట్యూబ్లో కొన్ని వేల మంది ప్రసంగించవచ్చు, ఖచ్చితంగా వాళ్ళు ఉత్తమ స్థాయి ప్రసంగాలు చేయవచ్చు, నో డౌట్. కానీ వాళ్ళందరికీ ఏ విధము చేతనని మిమ్మల్ని క్రీస్తు ముందు నిలబెట్టాలి, లెక్కబొప్ప చెప్పాలని బాధ్యత ఉండదు కదా. అంత ఉత్తమంగా బోధించలేకపోయినా సంఘ కాపరికి మాత్రం ఆయన ముందు వీళ్ళని నిలబెట్టాలని తాపత్రయం, టెన్షన్ ఉంటుంది. సహజం కదా. దేవుడు మీకు అనుగ్రహించిన దైవ సేవకుడిని మీరు ప్రేమిస్తున్నారా? గౌరవిస్తున్నారా? ఇంకొంచెం ముందుకు పోతే ఫాలో అవుతున్నారా? ఇది కష్టం. తప్పక ప్రేమిస్తారు, గౌరవిస్తారు. ఆ మాత్రం సంస్కారం ఉంటుంది ఎవరికైనా. సేవకుని ఎట్లా గౌరవించాలన్న మాత్రం సంస్కారం లేకుండా ఎవడుంటాడు అడ్డగోలుగా బరి తెగించి? సహజంగానే ఉంటుంది. కానీ నేననేది ఫాలో అవుతున్నారా? ఒక సినిమా యాక్టర్ని ఫాలో అయ్యేవారు వారు చిరిగిపోయిన ప్యాంట్ వేసుకుంటూ ఇల్లు వేసుకుంటారు. వాళ్ళు పిచ్చి పిచ్చిగా క్రాప్ చేసుకుంటే వీళ్ళు చేసుకుంటారు. ఒక స్పోర్ట్స్ స్టార్ని ఫాలో అయ్యేవాళ్ళు, హీరోలుగా చూసుకునే వాళ్ళు, వాళ్ళలాంటి ఆహార నియమాలు, పద్ధతులు అన్ని చేస్తూ ఉంటారు. మరి మీరు మీ సంఘ కాపరులను, ఆత్మీయ తండ్రులను ఫాలో అయ్యేవారైతే, వెంబడించేవారైతే మీ సంఘ కాపరి యొక్క వైఖరి మీకు అబ్బిందా? అలాంటిదేమీ లేదా? మరి మీరే మీ సంఘ కాపరులను, గొర్రెలే కాపరిని వెంబడించకపోతే, అనుసరించకపోతే, యేసయ్య మాట గుర్తుందా? మీ ఎదుట ఉన్న సహోదరుని ప్రేమించకపోతే ఎక్కడో మీకు కనబడిన దేవుని ఎట్లా ప్రేమిస్తారు మీరని చెప్పిన మాట. మరి మీ సంఘ కాపరులను మీరు ఫాలో అవ్వకపోతే, అనుసరించకపోతే ఇక దేవుణ్ణి ఎట్లా అనుసరిస్తున్నట్లు లెక్కొస్తుంది. మీరు మమ్ములను పోలి నడుచుకొనుడి అనే మాట పౌలు గారు అన్నారు కదా. ఆ మాటను బట్టి సంఘ కాపరులను పోలి నడుచుకోవాలి కనుక టపటపా చెప్పండి. మనివ్వండి, వాక్యము చదువుటలో, ధ్యానించటలో సంఘ కాపరిని పోలి ఉన్నారా? టపటపా. ప్రార్థనా జీవితంలో సంఘ కాపరిని పోలి ఉన్నారా? ఆర్థిక నిర్వహణలో సంఘ కాపరిని పోలి ఉన్నారా? సామాజిక జీవనంలో సంఘ కాపరిని పోలి ఉన్నారా? బంధాలు, అనుబంధాలు అనగా కుటుంబ సంబంధాలు కానీ, స్నేహ బంధాలు కానీ, సామాజిక బంధాలు కానీ, వాటిని మెయింటైన్ చేయటంలో సంఘ కాపరిని పోలి ఉన్నారా? దేవునికి ఇవ్వటము, దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడటంలో సంఘ కాపరిని పోలి ఉన్నారా? ప్రేమించడం, క్షమించడం, సహించడం వంటి వాటిలో సంఘ కాపరిని పోలి ఉన్నారా? టపటపా చెప్పాలంటే ఎన్నింటికి ఎస్ చెప్పగలరు? చెయ్యి ఎత్తాలని నా ఉద్దేశం కాదు. మీరు ఆలోచించి, చిన్న పిల్లలు కాదు కదా. పౌలు గారు ఏమన్నారు? ఉపదేశకులు 10,000 ముందు ఎవడు వాక్యం వినొద్దు, ఏ మీటింగ్కి వెళ్ళొద్దు, యూట్యూబ్లో ఎవడు ఛానల్ చూడొద్దు, అసలు వాకింగ్లో పడితే ట్రోల్ చేసేయి, తీసేయి అని మేము అంటలా. ఏనండి, తప్పులేదు. మీకు ఆకలి అనిపిస్తే, ఇంకా బలం కావాలనిపిస్తే, ప్రయోజనకరం అనుకుంటే వినండి. కడుపు నిండా కూడా ఎవడు తింటాడు? ఆకలి ఉంటే తినండి. కానీ ఫాలో అవ్వాల్సింది మాత్రం మీ సంఘ కాపరిని మాత్రమే. ఇది బైబిల్లో ఉన్నదా, నేను కనిపెట్టానా? మాట్లాడండి, మంచిగా ఏం కాదు కదా. కాబట్టి క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉండవచ్చును, కానీ సువార్త ద్వారా మీరు కన్నవాడు సంఘ కాపరి, దైవజనుడు, ఆత్మీయ తండ్రి కనుక మీరు అతనిని పోలి నడుచుకొనవలసినదే అని దేవుని వాక్యం ద్వారా మీకు తెలియజేస్తున్న మొదటి ముచ్చట. నోవహు 500 సంవత్సరాలు దేవునితో నడిచిన నిందారహితమైన నీతిమంతుడైన సాక్ష్యం కలిగిన వ్యక్తి. దేవుడు అతను ఎంపిక చేసుకున్న, నాన్న లోకమంతరి మీదకి మహాభయంకరమైన ప్రళయ, భీకర జల ప్రళయం రాబోతుంది,
అందులోంచి రక్షింపబడాలంటే నువ్వు ఒక ఓడను తయారు చేసుకోవాలి. ఆమేనండి. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, బాగా వినాలి. నోవహు నీతిమంతుడా కాదా? నిందారహితుడా కాదా? దేవునితో నడిచినవాడా కాదా? కృప పొందినవాడా కాదా? ఇన్ని 500 సంవత్సరాలు నాతో నీతిమంతుడిగా నడిచిన తర్వాత నీలాంటి రక్షించబడిపోతే ఎవడు రక్షించబడతాడు రా బాబు? నువ్వే రక్షించబడిపోతే దిక్కే ఉంది, నేను ఎట్లాగైనా కాపాడతాను అని దేవుడు అనాలి కదా. అట్లా అనలేదు. నీ కుటుంబ రక్షణ కొరకు వాడగొట్టుకో అంటాడు. ఊరే అంటే వాడగొట్టుకోకపోతే, సరిగ్గా కట్టుకోలేకపోతే, బేభత్సంగా కట్టిన తర్వాత కనీసం మంచిగా కీలు పూసుకోలేకపోతే కూడా, ఇంత కీలకమైనటువంటి దర్శనము దేవుడు ఎవరికి ఇచ్చాడు చెప్పాలి. నోవహు భార్యకి ఏమైనా ఒక్క దర్శనం, ఒక కలలో కనపడ్డా? ఎదిగిన 3 కొడుకులకి చెప్పాడా? సహకరించినట్లుగా కొత్తగా వచ్చిన కోడళ్ళకి చెప్పాడా? దర్శనం ఎవరిది అనాలి? దర్శనం ఎవరిది? ప్రత్యక్షత ఎవరిది? అప్పగించింది ఎవరికి? ప్రయాసపడింది ఎవరు? అందరూ. నోవహు ఒక్కందే కష్టం ఉన్నది అందులో. అయ్యో, ఆయన భార్యామణి యొక్క కష్టాన్ని మనం ఏమైనా తక్కువ చేసి చూడగలమా? 3 కొడుకుల కష్టం ఏమైనా సామాన్యమైనదా? కొత్తగా అడుగు పెట్టినటువంటి కోడళ్ళకు అచ్చట లేదు, ముచ్చట లేదు, మరొక వ్యవహారమే లేదు. అసలు ఆ ఇంట్లో అడుగు పెట్టిందే ఓడను కట్టడానికా అన్నంతగా ప్రయాసపడ్డారు. నోవహు తన దర్శనాన్ని ఎట్లా పంచుకున్నాడో కానీ, ఆమె ఆయన భార్య, 3 కొడుకులు, కొత్తగా ఇంట్లో అడుగుపెట్టిన కోడళ్ళు, ఒక్కటే సమర్పణ. ఒక్కనాటి ముచ్చట కాదురా బాబు. 100-120 సంవత్సరాలు రోజు మొయ్యటమే కా సావు. ఊర్లో ఎవడు కలిసి అక్కడ పెట్టడం, ఒక 10 రూపాయలు సందా ఇవ్వడం. ఈ 8 మంది చావడం ఎంత చచ్చినా వాళ్ళు నోరు మూసుకొని చేస్తారా? ఎగతాళి, ఎటకారం, నిందలు, తృణీకారం, పక్కపక్కలో ఇవన్నీ మామూలే. నోరు మూసుకొని చావరుగా. ఇప్పుడు 10 రూపాయలు సాయం చేయకపోయి మరి నోరు మూసుకొని చావచ్చుగా. కెలుకుతాడు. ఎద్దు పుండు కాకి ముద్దు. మన కష్టాలు, మన బాధల మీద వచ్చి అట్టపడితే తప్పటి కడుపు నిండదు. నోవహు ఓడలోనికి ఎంతమంది వచ్చారు? ఇక నోవహును ఆయన ముఖ్యం కనుక 7 వచ్చేసారు. నా పాయింట్, 7 ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, అందరూ సమిష్టిగా ప్రయాసపడ్డారు. దర్శనం నోవహుది, ప్రయాస అందరిది. దాని పేరే సంఘ పరిచర్య. కాన్సెప్ట్ అదేనే కదా. లోకమంతరి మీదకి జలప్రలయం రాబోతుంది. అందులోంచి ఒక గుంపును దేవుడు రక్షించుకొని అరారత కొండ మీదకి చేల్చి వారి ద్వారా నూతన సృష్టి చేయాలనుకున్నాడు. ఈ ముచ్చటే ప్రపంచానికి చెప్పాడు. అప్పుడున్న ఆకాశము, భూమి నీళ్ళ ద్వారా నశించింది, ఇప్పుడు అగ్ని ద్వారా నశించబోతుంది. ఆ జనం ఓడలోకి వచ్చినట్టుగా ఈ సంఘంలోకి రావాలి. ఆ దర్శనం నోవహుకి ఇచ్చాడు. ఇప్పుడు ఈ దర్శనం సంఘ కాపరికి ఇచ్చాడు. ఆ దర్శనాన్ని ఆ 7 కష్టపడాలి. ఇప్పుడు సంఘంలో ఉన్న కష్టపడాలి. వాళ్ళు లోపలికి వెళ్ళాక వానొచ్చింది. ఇప్పుడు మనం కూడా సేఫ్గా వెళ్ళిన తర్వాత ఉగ్రత వస్తుంది. ఇవన్నీ మనం తయారు చేసుకున్న పోలికలు కాదు, వాక్యాలు ఉన్నాయే కదా. కొత్తగా మనం గిట్టించింది ఏం కాదు. కాబట్టి మీకు ఏమర్థం అవ్వాలి? ఇప్పుడు సంఘ కాపరి దర్శనమే నీ దర్శనం అవ్వాలి. నీకంటూ సపరేట్గా ఒక దర్శనం ఉండకూడదు. ఆ 7 కూడా ఆ దర్శనం అయితేనే. ఓరి నాయన, 180 ఏళ్ళు పట్టింది, 100 ఏళ్ళు మొదలుకొని. అసలు అంతకాలం ఎందుకు పట్టింది? ఊర్లో ఎవడు సహకరించకపోబట్టి. అందరూ తలా ఒక చేస్తే నీళ్ళు పడుతుందా? మన దర్శనం, మన ఉపదేశం మనోళ్ళకే చాలా మందికి నచ్చదు. టూ మచ్ చేస్తున్నావురా నువ్వు అంటాడు. అంత అక్కర్లేదు అంటాడు ఒకడు. మేము క్రిస్తాను పొలమే ఖబరిస్తాన్లో కలుసుకుందాం అంటాడు ఒకడు. ఈ వ్యాధ్య మనసుంటే తగలబడ్డారు. ఉన్న 7 దర్శనాన్ని మహిగిపోతే ఎట్లా ముందుకెళ్తావు నాన్న? నా బాధ మీకు అర్థమవుతుందా? మనము కలిసి ఉండడం గొప్ప కాదు నాన్న, కలిసి పని చేద్దాం. మీ సంఘ కాపరి, మీ ఆత్మీయ తండ్రి యొక్క దర్శనమే మీ దర్శనం అవ్వాలి. అతని భారమే మీ భారం అవ్వాలి. అతడి పనే మీ పని అవ్వాలి. అందరి పని ఒక్కటవ్వాలి. కనుక నా పాయింట్, నోవహు దర్శనమే కుటుంబం యొక్క దర్శనం. నోవహును గూర్చిన ఉదంతమే కడవరి కాల సంఘం యొక్క ప్రత్యక్షత.
వారు జలప్రళయం ముందు కాపాడబడే ఏర్పాటు చేశారు, అగ్ని ప్రళయం ముందు కాపాడబడే ఏర్పాటు చేస్తున్నాం. వారు ఓడగట్టారు, మనం సంఘం గడుతున్నాం. ఆమేన్. వారు అరారాతు కొండెక్కారు, మనం మధ్యాకాశానికి వెళ్ళబోతున్నాం. వాళ్ళు తలుపులు వేసాకే వర్షం, మనం ఎత్తబడ్డాకే ఉగ్రత. మీకు అంత ఆ పోలిక క్లియర్గా ఉంది కదా. ఇంట్లోకి అర్థం కాని ముచ్చటే ఉన్నది. ఈ లోపు ఏం చేయాలా? ఆమేన్ ప్రభుయేసు రొమ్ము అన్నాము కానీ ఓడ కడతలేదు. ఇది కట్టడం పూర్తయితే కదా వస్తుంది. కాబట్టి దేవుని రాజ్య నిర్మాణము అనండి, సంఘ పరిపూర్ణత అనండి. ఈ రెండు పదాల పట్ల మీకు పిచ్చి పట్టాల. మీ వ్యక్తిగత ప్రార్థనలు ఈ రెండు లేకుండా మీరు ముగించొద్దు. ప్రభువా, దేవుని రాజ్య నిర్మాణములో, సంఘ పరిపూర్ణతలో నన్ను వాడుకోండి ప్రభువా, నాకు నేర్పించండి ప్రభువా, నన్ను ఒక పనిముట్టుగా మార్చండి ప్రభువా, నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా, ఐఎమ్ జస్ట్ అట్ యువర్ డిస్పోజల్ ఓ మై గాడ్, యూజ్ మీ లైక్ ఎనీథింగ్ ఓ లార్డ్ అని అప్పగించుకో దేవునికి. ఉన్నదే 7 నోవకు దండం పెట్టి చెబుతున్నాడు, నాన్న ఊరోళ్ళు ఎవ్వరు మనకు సహకరించరు, ప్రభుత్వాలు సహకరిస్తాయా, ఊరోళ్ళు సహకరిస్తారా, మీరైనా సహకరించండి రా. దేవుడు నమ్మి ఈ ప్రత్యక్షత మనకిచ్చాడు. ఆ కొండ మీదకి ఎక్కిన వారే జలప్రళయం తర్వాత భూమి మీద నూతన సృష్టికి కారణమయ్యారు. ఈ భూమి ఈ ఎంత నాశనమైన తర్వాత క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం, నూతన సృష్టిలో మనమే మూల పురుషులం కాకపోతున్నాం, మూలకర్తలం కాబోతున్నాం. అందుకొరకు ఇప్పుడు ఇక్కడ ఓడ నిర్మాణంలో ప్రయాసపడాలి. ఓడ కొరకు ప్రయాసపడిన వారే, ఓడ నిర్మాణములో ప్రయాసపడిన వారే ఓడలో ఉన్నారు. ఇందులో ఇక రహస్యం ఏమున్నది చెప్పండి? ఎవడెవడో ఓడ కోసం కష్టపడ్డాడో ఆడేవాళ్ళలో ఉన్నాడు.